నమస్తే అండి, అమరావతి హబ్కు స్వాగతం. ఈరోజు మనం ఔటర్ రింగ్ లోపల అర్బన్ నోడ్స్ ఎక్కడెక్కడ వస్తాయో చెప్తాం. అసలు అర్బన్ నోడ్స్ అంటే ఏంటో కూడా తెలుసుకోవాలి మనం. అర్బన్ నోడ్స్ అంటే మన అర్బన్ ఏరియా డెవలప్ అవుతుంటుంది కదండి. ఎకనామికల్ గ్రోత్ సెంటర్స్, ఎకనామికల్గా గ్రోత్, షాపింగ్ మాల్స్, ఇవన్నీ ఎకనామికల్గా ఉండేదాన్ని ఏరియాలో బాగా షాపింగ్ అంతా డెవలప్మెంట్ చేసేదాన్ని ఈ అర్బన్ నోడ్స్ అంటారు. ఆ ఏరియాలో అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఈ ఏరియాలో అర్బన్ నోడ్స్ దగ్గర బాగా డెవలప్ చేస్తారు. ఈ అర్బన్ నోడ్స్ మెయిన్ మార్కెటింగే మెయిన్ ఉంటుంది అనమాట. అందువల్ల ఆ ఏరియా మొత్తం అర్బన్గా డెవలప్ అయింది. ఈ ఎక్కడెక్కడ వస్తాయి అనేది నేను వివరిస్తాను మీకు. ఈ అర్బన్ నోడ్స్లో ఫస్ట్ది గుంటుపల్లి అండి. ఇది విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే హైవే మీద ఉంటుంది గుంటుపల్లి. ఈ గుంటుపల్లి దగ్గర ఒక అర్బన్ నోడ్ వస్తుంది. ఇది ఫస్ట్ది. తర్వాత వచ్చేసి ఈ విజయవాడ నుంచి నున్న వైపు వెళ్తే ఇది నున్న అండి. నున్న వైపు వెళ్ళేది ఈ వెస్ట్ బైపాస్ కూడా ఇక్కడ వస్తుంది. ఇక్కడ నున్న కూడా అర్బన్ నోడ్స్ ఇచ్చారు. ఇక్కడ 2. ఇంకా 2 తర్వాత నెంబర్ 3 గన్నవరం వచ్చేసి NH16లో గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గరలో ఇక్కడ కూడా అర్బన్ నోడ్ ఒకటి ఇచ్చారు. ఇది డెవలప్ అవుతుందండి, అర్బన్ నోడ్ కింద ఇచ్చారు గన్నవరం ఇది. తర్వాత వచ్చేసి పెదవడ్లపూడి, ఇది గుంటూరు డిస్టిక్లో ఉంటుంది. పెదవడ్లపూడి 4వది అర్బన్ నోడ్స్లో. తర్వాత వచ్చేసి పెదకాకాని అంటే గుంటూరు, నియర్ బై గుంటూరు అనమాట. నంబూరు తర్వాత పెదకాకాని వస్తుంది. పెదకాకానిలో కూడా ఒక అర్బన్ నోడ్ ఇచ్చారు. తర్వాత 6 వచ్చేసి పెద్దపరిమి, ఇది రాజధానికి బాగా దగ్గర, సీట్ క్యాపిటల్ దగ్గరగా ఉంటుంది. పెద్దపరిమిలో కూడా ఇచ్చారు. ఇది ప్లస్ మంగళగిరి, ఈ మంగళగిరిలో కూడా ఉంటుంది అన్నమాట. మొత్తం 7 అర్బన్ నోడ్స్ ఇచ్చారు. ఈ మొత్తం ఔటర్ రింగ్ లోపల ఉంటాయి. ఈ అర్బన్ నోడ్స్ తర్వాత గ్రోత్ సెంటర్స్ కూడా చెప్తాను. గ్రోత్ సెంటర్స్ వీటి గురించే కాకుండా ఇంకా మళ్ళీ గ్రోత్ సెంటర్స్ గురించి కూడా తర్వాత వీడియోలో వివరిస్తాను. మీకు ఇంకా మరిన్ని వివరాలు ఇస్తుంటాను. మా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా మనం ఔటర్ రింగ్ దగ్గరలో మీకు తక్కువ రేట్లో ఎక్కడెక్కడ వెంచర్స్ వస్తాయో, ఎక్కడెక్కడ ప్లేసులు కొనాలో మేము వివరిస్తూ ఉంటాము. తప్పకుండా మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.